రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో యూరియా కష్టాలు తప్పడం లేదు. గ్రోమోర్ ఎరువుల దుకాణం దగ్గర రైతులు క్యూ కట్టారు. యూరియా బస్తా కోసం క్యూ లైన్లో చెప్పులు, ఆధార్ కార్డులు, రాళ్లు ఉంచారు. యూరియా బస్తాల కోసం జనము లైన్ కడుతున్నారు 4-5 రోజుల నుంచి. కానీ యూరియా బస్తాలు ఒక 30 బస్తాలు ఇచ్చి మొన్న బంద్ చేసిర్రు. మరి ఈ రోజన్నా మరి ఇస్తారా ఇయ్యరా తెలియదు పబ్లిక్. మరి రైతులు బాగా ఆందోళన చెందుతున్నారు. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు ఎట్టి పరిస్థితుల యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పంట దొరకలేదు, తిరిగి లైన్ కట్టి అది అవుతుంది. ఏం చేస్తాం ఇక రైతులం, ఇట్లున్నది పరిస్థితి. పని పోవట్టే బర్రెలు ఎడ్లు మా బతికేంది అయ్యా. ఇప్పుడు 10 రోజులు తిరగబట్టి ఎక్కడికి పోయినా దొరుకుతలేదు. అక్కడ ఇక్కడ ఎక్కర్లేదు. ఇటు కామారెడ్డి జిల్లా బీబీపేటలో యూరియా కోసం రైతులు తరలి వచ్చారు. యూరియా పంపిణీ కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. రైతులు భారీగా తరలి రావడంతో అధికారులు చేతులెత్తేశారు. మరోవైపు టోకెన్లు కూడా పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కలగజేసుకుని రైతులకు బీబీపేట పిఎస్ తరలించారు. అక్కడ క్యూ లైన్లో రైతులకు టోకెన్లను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు మధ్య టోకెన్లను పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా రాజంలో గ్రోమోర్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళం రాజాం ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గత 3 రోజులుగా తిరుగుతూ ఉంటే టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారని, యూరియా సరఫరా చేయటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రైతుల ధర్నాతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. కొమరం భీం జిల్లా జంబుగాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇవాళ ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న సమాచారంతో రాత్రి నుంచే వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి నిలబడలేక క్యూ లైన్లలో చెప్పులు పెట్టి ఎదురు చూస్తున్నారు. నెల రోజుల నుంచి తిరుగుతున్న యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రాలకు వచ్చిన యూరియా బస్తాల్లో కొన్నిటిని సరఫరా చేసి మిగతా బస్తాలను అధికారులే బ్లాక్లో అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.